సో మీరు బ్లాగర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మీ ఒక మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. అది మీరు బ్లాగర్కి సపరేట్గా క్రియేట్ చేసుకున్నా పర్లేదు, లేదు అని అంటే మీ పర్సనల్ మెయిల్ ఐడి యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అయితే నేను ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుని నేను క్రోమ్ ఓపెన్ చేసి పెడతాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ సైడ్ రైట్ కార్నర్ లో 9 డాట్స్ కనబడతాయి ఇలా. ఈ 9 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే బ్లాగర్ అనేది కనబడుతుంది. ఒకసారి కొంతమందికి ఇక్కడ ఇక్కడ రావచ్చు, ఈ పొజిషన్ లో రావచ్చు. ఓకే, ఇంకొంతమందికి పైన రావచ్చు. కానీ చూడండి ఇలా బ్లాగర్ అని మాత్రం ఉంటుంది. సో నాకు ఇక్కడ వచ్చింది. కొంతమందికి ఇలా కింద రావచ్చు, లేదా ఫస్ట్ లోనే రావచ్చు. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ పొజిషన్ ఉంటుందని చూడకండి, నెక్కండి ఆప్షన్స్ బ్లాగర్ ఎక్కడ ఉంది. ఓకేనా? సో నాకైతే పిక్చర్ ఇప్పుడు ఈ బ్లాగర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్రియేట్ యువర్ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. సో ఏ మెయిల్ ఐడితో మెయిల్ బ్లాగర్ క్రియేట్ చేయాలో అడుగుతుంది. నేను మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్. సో మీరు మెయిల్ ఐడి రిలేటెడ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి రిలేటెడ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుంటే వచ్చినా, లేకపోతే మీరు ఎలాగ క్యూఆర్ అంటే ఫర్దర్ పాస్వర్డ్ దగ్గర పడితే మీకు ఇలా క్యూఆర్ అనేది వస్తుంది. ఈ క్యూఆర్ మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో గూగుల్ స్కానర్ ఓపెన్ చేసుకొని స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మీకు మొబైల్కి బ్లూటూత్ కనెక్షన్ అడుగుతుంది, కనెక్ట్ చేయమంటారా? కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. అంటే పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి ఈ సిచ్యువేషన్. పాస్వర్డ్ మళ్ళీ గుర్తుండదు ఎక్కడ. పాస్వర్డ్ ఒకసారి కంటిన్యూ. ఇదంతా పాస్వర్డ్ ఇదైతుంది, మర్చిపోతాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ఎంటైర్ బ్లాగ్ కి టైటిల్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా? టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ మీద చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఎడ్యుకేషనల్ హబ్ లేదా ఎడ్యుటెక్. ఫుడ్ కోసం చేద్దాం అనుకుంటే ఫుడ్ రిలేటెడ్ పేర్లు ఉంటాయి కదా బ్లాగ్ మొత్తానికి, ఆ పేరు పెట్టుకోండి. అంటే మన యూట్యూబ్ ఛానల్ ఒక పేరు పెట్టుకుంటే అందులో రకరకాల వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతే. మీరు ఒక బ్లాగ్ కి పేరు పెట్టుకుంటారు, అందుట్లో మీకు కావాల్సిన కంటెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటారు. అంటే యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ఇక్కడ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని ఎడ్యుకేషన్ ఎంటర్ చేస్తాను. అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోస్ట్‌లో నేను అన్ని ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వీడియోస్ పెడదామని అంటే మీరు ఎడ్యుకేటెడ్ సంబంధించిన టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. లేదా ఫ్యాషన్ సంబంధించిన టైటిల్ వచ్చుకోవచ్చు. ఫ్యాషన్ హబ్ అని, ఎడ్యుకేషనల్ హబ్ అని ఇట్లా. సో నేను ఇక్కడ ఏం పెడదాం అనుకుంటున్నానంటే అన్ని ఎడ్యుకేషన్ చెప్తాను కాబట్టి ఎడ్యుటెక్ అని పెడతా. మీరు ఫ్యాషన్ టెక్, ఫుడ్డీస్ ఇలా ఏదో ఒకటి పెట్టుకోండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనం ఇక్కడ టైటిల్ పెట్టాం కదా, ఈ టైటిలే ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి. ఎడ్యుటెక్. సో ఎడ్యుటెక్ అని పెట్టాను, నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఎడ్యుటెక్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత మీరు నెంబర్ కాంబినేషన్స్ ట్రై చేయండి. ఎలా అవైలబుల్గా ఉండేలా చూడండి. ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, లేదు నాకు నెంబర్స్ వద్దు సార్, ఎడ్యుటెక్ హబ్ పెడతాను. అది కూడా అవైలబుల్గా లేదు. ఎడ్యుటెక్ హబ్ అడ్డ ఇది అవైలబుల్గా ఉంది. ఎడ్యుటెక్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు స్టార్టింగ్ లో బ్లాక్ అయితే ఏదైతే పెట్టారో కాంబినేషన్ గా వేరేది ఏదన్నా అవైలబుల్ వచ్చే వరకు పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీరు నెంబర్స్ తీసుకున్నా పర్లేదు, ఇలా ఆల్ఫాబెట్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. సింబల్స్ అయితే వాడుకోండి. హైఫన్స్, డాట్స్, ఫుల్ స్టాప్స్ అలాంటివి వాడుకోండి. ఇలా కంప్లీట్ గా అయితే ఆల్ఫాబెట్స్ ఏమైనా ఉండాలి, లేదంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కలిపి ఉండాలి తప్ప మధ్యలో సింబల్స్ కలిపి చూసుకోండి. తర్వాత నెక్స్ట్, సో ఇక్కడ డిస్ప్లే నేమ్ అని అడుగుతుంది. డిస్ప్లే నేమ్ వచ్చేసి స్టార్టింగ్ లో పెట్టాను కదా ఎడ్యుటెక్ అని, అదే రావాలి. ఎడ్యుటెక్ ఫినిష్. ఇప్పుడు మీకు ఎలా కనబడుతుంది? ఇవి ఏంటంటే జస్ట్ నోటిఫికేషన్స్ అంతా ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఇంటి మార్కెట్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎడ్యుటెక్ అనే అంటర్లో మీకు అన్ని పోస్ట్ అనేవి కనబడతాయి. సో సార్ ఎడ్యుటెక్ అనేది బ్లాగ్ అనేది క్రియేట్ చేసినట్టు ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైటిల్ టైప్ చేయండి. సో నేను సి లాంగ్వేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. పోస్ట్ సి ప్రోగ్రామ్ అని రాస్తుంది. సి ప్రోగ్రామ్ అని రాసి సి ప్రోగ్రామ్ కి సంబంధించిన కంటెంట్ అంతా రాస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ ని కావాలంటే టెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు ఇక్కడ ఇలా, లేదా సైజ్ మార్చుకోవచ్చు ఇలా, బోల్డ్ లో పెట్టుకోవచ్చు, బోల్డ్ లో పెట్టుకోవచ్చు ఇలా డార్క్, లేదా ఇటాలిక్ లో పెట్టచ్చు, అండర్లైన్ పెట్టుకోవచ్చు. నాకు ఏం వద్దు సార్ అనుకుంటే అదే రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. నాకు రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ లో పెట్టుకుంటాను. ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు బ్లాగ్ని క్రియేట్ చేసేటప్పుడు ప్రతిదీ వాడాలి. ఇమేజ్ ఉండాలి, వీడియోస్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. సో ఇప్పుడు నేను సి లాంగ్వేజ్ గురించి టైప్ చేస్తున్నాను, అంతా ఒకేసారి టైప్ చేయను కదా, కొంచెం టైప్ చేశాను. రేపు రిమైనింగ్ కంటెంట్ రేపు టైప్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు రివ్యూ దగ్గర ఒక క్లౌడ్ సింబల్ చూసారా, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఇక్కడ టిక్ మార్క్ సింబల్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ సింబల్ వస్తేనే సేవ్ అయినట్టు, ఓకే, లేకపోతే లేదు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మీరు టైప్ చేసిన ప్రతిసారి సేవ్ అవుతుంది, అలా సేవ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో నేను కొంచెం కంటెంట్ రాశాను, ఇక్కడ టిక్ మార్క్ చూసుకున్నాను, ఓకే. తర్వాత డైరెక్ట్ క్లోజ్ కొట్టేసారంటే కాదు. టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్. సో ఇక్కడ మనకి బ్లాగ్ టైటిల్ వచ్చింది చూసారా, మనం పెట్టుకున్న పోస్ట్. సో ఇప్పుడు ఎడ్యుటెక్ అనే దాంట్లో, ఎడ్యుటెక్ అనే బ్లాగ్ లో సి లాంగ్వేజ్ ఒక పోస్ట్. ఇక్కడ మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయో కనబడుతుంది, కౌంట్. ఎవరెవరు కమెంట్స్ పెట్టారో ఇక్కడ కౌంట్ కనబడుతుంది. ఇక్కడ మీరు దీన్ని మీద క్లిక్ చేస్తుంది, షేర్, షేర్ బటన్ వస్తుంది, షేర్ అనేది వస్తుంది. అక్కడ మీరు ఏం చేయొచ్చు, షేర్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్ కనబడుతుంది. ఆ లింక్ ని కాపీ చేసుకుని ఇవ్వండి.
ఇందులో లింక్ వచ్చింది చూసావా? ఈ లింక్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకుని ఎవరికైనా షేర్ చేసుకుంటారు. అర్థమైందా? లింక్ని కాపీ చేసుకొని షేర్ చేసుకుంటారు.